Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. నిజంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి అవసరమైన న్యూస్. పెట్రోల్ ధరలు తగ్గబోతున్నాయి. అవును, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. డిసెంబర్ 31వ తేదీన పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు పైన ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించిన ఫైల్ను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. నిజానికి సామాన్యుడి పైన అత్యధిక భారంగా మారింది పెట్రోల్ ధర. ప్రస్తుతం మన హైదరాబాదులో ₹109.66 ఉంది లీటర్ పెట్రోల్ ధర. అలాగే డీజిల్ ₹97.82 ఉంది. ఇది అధికమైన భారంగా మారింది. దేశంలో పెట్రోల్ ధరలు దారుణంగా పెరిగిపోయాయని చెప్పేసి, గ్యాస్ సిలిండర్ ధరలు దారుణంగా పెరిగిపోయాయని చెప్పేసి ప్రజల్లో ఉంది, ప్రజల మనసులో బలంగా ఉంది. కేంద్రం పెట్రోల్ ధరల కంట్రోల్ అంతా కేంద్రం చేతుల్లో ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ని తగ్గించారు, మరికొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ని పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ట్యాక్స్ వాటా అలాగే తీసుకుంటున్నారు. కానీ కేంద్రం మొదటి నుంచి రాష్ట్రాలపైన ఒక ఒత్తిడి చేస్తుంది. మీకు వచ్చే ట్యాక్స్లో తగ్గింపు చేసుకొని, వ్యాట్ని తగ్గించుకొని అతి తక్కువ ధరకి పెట్రోల్ని వినియోగదారులకు అందించాలని చెప్పేసి కేంద్రం చెబుతూ వస్తుంది. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ని తగ్గించుకొని పెట్రోల్ ధరల్ని నిర్ణయించారు. 100కు తక్కువగా, అంటే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ధరలతో పోస్తే కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ధరకి పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు కేంద్రం ఏకంగా పెట్రోల్ ధర పైన ₹10 అలాగే డీజిల్ ధర పైన ₹8 తగ్గించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే రెడీ అయినట్టుగా తెలుస్తుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ ఫైల్ను రేపు ప్రధాని మోదీ డిసెంబర్ 31వ తేదీన ప్రధాని మోదీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మోదీ సిగ్నేచర్ చేస్తే వెంటనే తగ్గిన పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను అమలులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇవంతా చూస్తుంటే కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్ కింద, కొత్త సంవత్సరం బహుమతి కింద పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపును బహుమతిగా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎందుకు సడన్గా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతుంది, పెట్రోల్ డీజిల్ ధరల్ని ఇప్పుడు తగ్గించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఒక చర్చ మొదలైంది. ఇది ఖచ్చితంగా ఆటోమేటిక్గా పొలిటికల్ చర్చగా మారింది, రాజకీయ చర్చగా మారింది. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడానికి కారణం కేవలం ఎన్నికలే అని చెప్పేసి బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలన్నీ, విపక్షాలన్నీ ఆరోపణలు చేయడం మొదలుపెట్టాయి. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడానికి కేవలం ఓట్ల కోసమే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాయి. ఎందుకంటే వచ్చే జూన్లో ఎలక్షన్స్ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఈసారి మూడోసారి అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అయోధ్య ఆలయం పైన దృష్టి సారించింది. జనవరి 24వ తేదీన రామ మందిరాన్ని ప్రారంభించబోతున్నారు. ఇవాళ మోదీ కూడా రామ మందిరాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇటు రామ మందిరంతో పాటు అనేక ప్రజలకి ఇంట్రెస్టింగ్గా ఉన్న పాయింట్లని బీజేపీ డాట్స్ని కలిపే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ డీజిల్ ధరలను కూడా తగ్గించి సామాన్యుడిలో ఉన్న ఆగ్రహాన్ని కొంత తగ్గించుకోవాలని బీజేపీ గవర్నమెంట్, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో ప్రస్తుతం పెట్రోల్ ధర ₹109.66 ఉంది. ఇది ₹10 తగ్గితే ₹99.66 చేరే అవకాశం ఉంది. అట్లాగే డీజిల్ ధర ₹97.82 ఉంది. ఇందులో ₹80 తగ్గితే ₹8 తగ్గితే ₹89.82గా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డిసెంబర్ 31వ తేదీన ఈ నిర్ణయం అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. జనవరి 1వ తేదీ నుంచి తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.